ఆహాహా, ఓకే అండి. చూడండి సార్, ఇప్పుడు చూడండి. యోహాను 3లో రెండో వచనం చదవండి. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే సార్, యేసు రాకముందే బాప్టిజం అనే కాన్సెప్ట్ ఉన్నది. గోపి గారు లూకా 3లో రెండో వచనం పైకి చదవండి సార్. ఆయనకి అన్నయ్యు కయ్యపయ్య ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జక్రియా కుమారుడు యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఆగండి, ఒక నిమిషం అండి. ఏ దేవుని వాక్యం వచ్చిందండి? బైబిల్ దేవుడే కదా? బైబిల్ దేవుడేనండి. ఇప్పుడు 3వ వచనం చదవండి ఒకసారి. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్టిజం పొందవలని యోర్దాను నది అంతటా ప్రకటించుచుండెను. నేను చెప్పింది ఇదే కదా సార్. ఆ వచనాలు చూపించాను. దేని నిమిత్తం అండి? పాప క్షమాపణ నిమిత్తం. ఇదిగో నా అండర్లైన్ చేశాను చూడండి ఇక్కడ. అప్పుడు ప్రకటించుచుండెను అంటే నాకు అర్థం కాలేదు సార్, మీరేం మాట్లాడుతున్నారు? పాప క్షమాపణ నిమిత్తము ప్రకటించాడు ఇవ్వలా, మీరు ఇచ్చారన్నారు ఇందాక. యోహాను బాప్తిజం ఇచ్చారన్నారు, ప్రకటించుచుండెను. బాప్తిజం తీసుకుంటున్నారు కదండి చాలా మంది. కాదండి ప్రశాంత్ గారు, ఏం సార్ మీరు బాగా చెప్తారంటే ఆయన ఉన్న వచనాలు కూడా దాన్ని మార్చి చెప్తున్నారు. ఎవరు మాట్లాడలేదు.